హాయ్ అండి. నెల్లూరు స్టైల్ కొరమెను చేపల పులుసు చేద్దాము. చాలా బాగుంటుంది. మామిడికాయ వేసి చేసామంటే అంతే నెక్స్ట్ లెవెల్ అనమాట. అస్సలు మిమ్మల్ని ఈ కూర చేస్తే మెచ్చుకోవాల్సిందే ఎవరైనా తిన్నవాళ్ళు. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని నానబెట్టుకుని వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం చేపల పులుసుకి దబరైనా బాండలైనా ఇలా వెడల్పుగా ఉండేలా చూసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి ఎండుమిర్చి అండ్ ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. రెడ్గా వస్తే ఆనియన్స్ కూర టేస్ట్ బాగుంటుంది. టమోటాలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్ తగినంత ఉప్పు అండ్ కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం మెత్తగా మగ్గించుకోవాలి. ఉప్పు పసుపు వేసామంటే టమోటాలు మెత్తగా మగ్గిపోతాయి త్వరగా. ఇలా మగ్గించుకున్న తర్వాత మనం టేస్ట్ తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి వేయించుకోవాలన్నమాట. అంటే ఇలా కారం వాసన లేకుండా కలిపెట్టుకొని ఇలా వాడ్చుకోవాలి. అడుగంటకుండా ఒకసారి కలిపేసుకుని తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా పులుసులాగా ఇలా తీసుకోవాలి. వాటర్ ఎక్కువ పోసుకున్నామంటే మనకి పులుసు చిక్కగా రాదు, నీళ్ళుగా అనిపిస్తుంది. కొంచెం మనం చిక్కగా కావాలంటే పులుసు చూసి వేసుకోవాలన్నమాట. అండ్ ఫైనల్లీ మూత పెట్టేసుకుని 10 మినిట్స్ కానీ మరిగించుకొని చూసామంటే పులుసు ఇలా కెళ్ళుతూ ఉంటుంది. ఇలా బాగా మరుగుతున్న పులుసులో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, కొత్తిమీర వేసుకుంటే పులుసులోకి బాగా పడుతుంది. అండ్ ఇలా నీట్గా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేపల్ని కూడా ఒక్కొక్కటిగా అందులో వేసేసుకోవాలి. మనం కొరమైన ముక్క ఉడికినా కూడా కొంచెం గట్టిగానే అనిపిస్తుంది. అన్ని చేపలు కొంచెం మెత్తగా అయిపోతాయి. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది, ముక్క అట్లే ఉంటుంది. ముక్కలు మొత్తం పులుసులో మునిగిపోయేలా వేసుకోవాలి. ఇలా ముక్కలు మొత్తం వేసేసుకున్న తర్వాత మనం ఒకసారి గెంటి పెట్టి ఇప్పుడు కలిపెట్టుకోవచ్చు. తర్వాత ముక్క ఉడికిన తర్వాత గెంటి పెట్టామంటే ముళ్ళులు బయటపడిపోతాయి. పులుసులోకి అంతా ముళ్ళుల్లా వచ్చేస్తాయి అనమాట. మొత్తం చెదిరిపోతుంది కూర. అలా ఎప్పుడు గెంటి పెట్టకూడదు. డైరెక్ట్గా మనం ఇలా ముక్కలు మొత్తం వేసేసుకున్న తర్వాత ఇలా గెంటితో ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత పెట్టకూడదు. అండ్ ఫైనల్లీ మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూసామంటే చేపల పులుసు బాగా ఉడుకుతుంది. ఉడికి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. మూత తీయగానే మంచి స్మెల్ వస్తుంది. అండ్ పైన కొత్తిమీర కాకుండా కరివేపాకు వేసుకుంటే పులుసుల్లో మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ తర్వాత మనం దీంట్లోకి ఒక చిన్న మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్లా వేసుకోవాలి. ఆ పౌడర్ మళ్ళీ మనం దీంట్లో వేసుకున్నామంటే అసలైన నెల్లూరు చేపల పులుసులోకి సీక్రెట్ మసాలా ఇదే. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గంటి పెట్టి ఉడికిన తర్వాత అస్సలు కలపొద్దు అని చెప్పాను కదా. ఇలా బాండల్ని కదిలించుకోవాలన్నమాట. కదిలించుకున్న తర్వాత మసాలా అంతా పులుసులోకి మొత్తం పట్టేస్తుంది. మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కానీ కుక్ చేసామంటే నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోతుంది. కొరమైన పులుసు చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లోనే చేస్తారా మీరు, లేకపోతే వేరేలా చేస్తారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చేపల పులుసు చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్కకి ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిగ్గా పడుతుంది అనమాట. వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని ముద్ద కలుపుకొని తింటుంటే ఉంటుంది. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్. అండ్ చేపల పులుసు సంగటిలోకి కూడా చాలా బాగుంటుంది. రాగి సంగటి, జొన్న సంగటి, రాగి సంగటిలోకి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఒక ముక్క తుంచుకొని పెట్టుకుంటే ఉంటుంది చూడండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. అండ్ ఈ పులుసు కూడా టేస్ట్ చాలా బాగుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.